హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం 2013లో వచ్చిన సూపర్ మ్యాన్ మూవీ అదే Believe your son is safe? I will find him! మ్యాన్ ఆఫ్ స్టీల్ ఫుల్ మూవీ స్టోరీని క్లియర్గా ఇప్పుడు చూద్దాం. క్రిప్టాన్ ప్లానెట్లో సినిమా స్టార్ట్ అవుతుంది. క్రిప్టాన్ ప్లానెట్ పూర్తిగా డూమ్ అయిపోయిందని చెప్పొచ్చు. కోర్ డ్యామేజ్ అయిపోతుంది. అక్కడ జోరెల్ సైంటిస్ట్ లారాతో కలిసి తన బేబీని సేవ్ చేయటానికి ఒక స్పేస్ ప్యాడ్లో పంపిస్తారు. అదే టైంలో జనరల్ జోడ్ తిరుగుబాటు చేసి క్రిప్టాన్ని ఆక్రమించాలని ట్రై చేస్తాడు. జోర్ ఎల్ జోడీని ఓడించి ఫాంటమ్ జోన్లో జైల్లో వేస్తాడు. కానీ ప్లానెట్ పేలిపోతుంది. జోర్ ఎల్ లారా కూడా చనిపోతారు. బేబీ కాల్ ఎల్ మాత్రం భూమి మీదకి వచ్చేస్తాడు. ఇక అక్కడ కాన్సస్లో జోనాథన్ కెంట్, మార్తా కెంట్ దంపతులు ఆ రాకెట్ చూసి బేబీని దత్తత తీసుకుంటారు. ఇక ఆ బేబీకి క్లార్క్ కెంట్ అని పేరు పెడతారు. చిన్నప్పుడే క్లార్క్కి సూపర్ పవర్స్ వచ్చేస్తాయి. సూపర్ స్ట్రెంగ్త్, ఎక్స్రే విజన్, సూపర్ హీరింగ్ అన్నీ. కానీ జోనాథన్ అంకుల్ ఇంకా ప్రపంచానికి చూపించొద్దురా, ప్రజలు భయపడతారని చెప్తారు. స్కూల్ బస్ యాక్సిడెంట్ అయినప్పుడు క్లార్క్ అందరినీ సేవ్ చేస్తాడు. కానీ రహస్యంగా ఉండమంటాడు వాళ్ళ డాడీ. క్లార్క్ పెద్దవుతాడు. హెన్రీ కవిల్ అన్నయ్య ఎంట్రీ అవుతుంది. బార్డ్తో ఫిషింగ్ బోట్లో పనిచేస్తూ అందరినీ సేవ్ చేస్తూ తిరుగుతాడు. ఒకరోజు ఐస్లో దొరికిన ఒక పాత క్రిప్టానియన్ స్పేస్ షిప్ చూస్తాడు. అక్కడే లాయిస్ లేన్తో ఫస్ట్ మీటింగ్ అవుతుంది. లాయిస్ డైలీ ప్లానెట్ రిపోర్టర్. క్లార్క్ ఎవరో తెలుసుకోవటానికి తన వెనక పడుతుంది. క్లార్క్ ఆ షిప్లో ఒక కీ పెట్టగానే అతని డాడీ జోరెల్ హోలోగ్రామ్గా కనిపిస్తాడు. నువ్వు క్రిప్టాన్ నుంచి వచ్చావురా, భూమి పసుపు సూర్యుడు నీకు అపారమైన శక్తి ఇస్తుంది, నువ్వు భూమి ప్రజలకు ఆశాకిరణమని ఫుల్ బ్యాక్ స్టోరీ చెప్తాడు. అదే టైంలో జనరల్ జోడ్ ఫాంటమ్ జోన్ నుంచి తప్పించుకొని భూమి మీదకి వచ్చేస్తాడు తన టీంతో కలిసి. జోడ్ మెసేజ్ పంపిస్తాడు ప్రపంచం మొత్తానికి, కాల్ ఎల్ అనే క్రిప్టానియన్ భూమి మీద దాక్కున్నాడు అని. అతన్ని మాకు అప్పగించండి, లేకపోతే భూమిని డిస్ట్రాయ్ చేస్తాం. క్లార్క్ సరెండర్ అవుతాడు. లాయిస్ కూడా వాళ్లతో వెళ్తుంది. జోడ్ ప్లాన్ ఏంటంటే భూమిని టెర్రాఫార్మ్ చేసి క్రిప్టాన్ ప్లానెట్లా మార్చటం. దానికి అతనికి కోడెక్స్ కావాలి. అది క్లార్క్ డిఎన్ఏలో దాక్కుంది. జోడ్ క్లార్క్ నుంచి కోడెక్స్ తీసేసి భూమి రెండు వైపులా టెర్రాఫార్మింగ్ మిషన్స్ స్టార్ట్ చేస్తాడు. ఒకటి ఇండియన్ ఓషన్లో, ఒకటి మెట్రోపాలిస్లో. గ్రావిటీ అంతా డ్యామేజ్, భవనాలు కూలిపోతున్నాయి. ఫుల్ యాక్షన్ అనే చెప్పొచ్చు. క్లార్క్ సూపర్ మ్యాన్ డ్రెస్ వేసుకొని ఫస్ట్ టైం ఎగురుతాడు. ఇక ఈ సీన్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక అమెరికన్ ఆర్మీ కూడా జోడ్ షిప్ మీద అటాక్ చేస్తుంది. క్లార్క్ జోడ్తో ఒక్కడే ఫైట్ చేస్తాడు. మెట్రోపాలిస్ పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోతుంది. భవనాలు పడిపోతాయి. జాక్ స్పైడర్ ఫుల్ డిస్ట్రాక్షన్ మోడ్ ఆన్ చేస్తారని చెప్పాలి. చివరికి సూపర్ మ్యాన్ జోడ్ మెడ ట్విస్ట్ చేసి కిల్ చేస్తాడు. ఫస్ట్ టైం సూపర్ మ్యాన్ కిల్ చేసిన సీన్ అప్పుడు కాంట్రవర్సీ అయింది. జోడ్ టీమ్ అంతా డెడ్. టెర్రాఫార్మర్ స్టాప్ అయిపోతుంది. సూపర్ మ్యాన్ ఆర్మీతో డీల్ కుదుర్చుకుంటాడు. నేను మీతోనే ఉంటాను, కానీ నా రహస్యం మీద కంట్రోల్ నాదే అని. చివర్లో క్లార్క్ కెంట్ గ్లాసెస్ వేసుకొని డైలీ ప్లానెట్లో రిపోర్టర్గా జాయిన్ అవుతాడు. లాయిస్తో స్మైల్ ఎక్స్చేంజ్ అవుతుంది. సూపర్ మ్యాన్ జర్నీ స్టార్ట్ అయినట్లు ఎండ్ అవుతుంది. సో చూసారు కదా, మ్యాన్ ఆఫ్ స్టీల్ మూవీ ఫుల్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే రివ్యూ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.